ఎప్పుడైనా జ్వరం వచ్చి లేదా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు హాస్పిటల్‌కి వెళ్తాం గదా! అక్కడ వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఎగ్జామిన్ చేసి, బ్లడ్ టెస్ట్‌లు చేసి, సో, ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయని చెప్పేసి అంటుంటారు. సో, అసలు ప్లేట్లెట్స్ అంటే ఏంటి? ఈ ప్లేట్లెట్స్ అనేవి ఎందుకు తగ్గుతాయి? ఆ! సో, ఈ ప్లేట్లెట్స్ తగ్గితే అసలు మనకి ఏం సమస్య వస్తుంది? ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు ఎటువంటి లక్షణాలనేవి ఉంటాయి? సో, ఎంత ప్లేట్లెట్‌లు పడిపోతే మనకు ప్లేట్లెట్‌లు ఎక్కించాల్సొస్తది? ట్రాన్స్‌ఫ్యూషన్ అవసరం పడుతుంది. సో, అలానే అనస్థీషియా పరంగా గూడా ప్లేట్‌లెట్ తగ్గితే ఎటువంటి రిస్క్ ఉంటదని నేను ఈ వీడియో ద్వారా మీకు సింపుల్‌గా తెలియజేసే ప్రయత్నం జేస్తాను. సో, మన బ్లడ్‌లో 3 రకాల కణాలుంటాయన్నమాట. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ఈ ప్లేట్‌లెట్‌లని జెప్పేసి. ఎర్ర రక్త కణాలు ఏం జేస్తాయంటే, బ్లడ్‌లో ఉన్న ఆక్సిజన్‌ని తీసేసుకొని ఆ బ్లడ్‌లో ఉన్న ఆక్సిజన్‌ని క్యారీ జేసి కణాలకి, సెల్స్‌కి అందిస్తుంది. ఈ తెల్ల రక్త కణాలు మన శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తే పోరాడతాయన్నమాట. ఈ ప్లేట్‌లెట్‌లనేవి మనకి ఏదైనా గాయమైందనుకోండి, అక్కడి నుంచి బ్లీడింగ్ ఎక్కువ గాకుండా ఈ ప్లేట్‌లెట్‌లన్నీ అక్కడ చేరుకొని, సో, క్లాట్ ఒక క్లాట్ లాగా ఫార్మ్ అయ్యి అక్కడి నుంచి బ్లీడింగ్ గాకుండా చేస్తున్నాయన్నమాట. సో, ఇది ప్లేట్‌లెట్ యొక్క ముఖ్యమైన పననమాట. నార్మల్‌గా ప్లేట్‌లెట్ కౌంటు 1,50,000 నుంచి 4,00,000 దాకా నార్మల్ అనమాట అకౌంట్. సో, అంతకుమించి తగ్గిందంటే 1,50,000 కంటే తక్కువుంటే కొన్నిసార్లు సమస్యలొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఎటువంటి కండిషన్‌లో ఈ ప్లేట్‌లెట్ కౌంట్స్ అనేవి తగ్గుతాయంటే, ముఖ్యంగా డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడనమాట. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు, కొన్నిసార్లు వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు, ఇంగా సెప్సిస్ అంటారు. ఏదన్నా సివియర్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా, లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్నా, ఈ సెప్సిస్‌లో తగ్గడము, బోన్ మ్యారో ప్రాబ్లమ్స్ అని చెప్పేసి అంటారు. సో, మన ఎముక లోపల ఉంటుంది గదా! బోన్ మ్యారో అక్కడి నుంచే ఈ ప్లేట్‌లెట్స్ అనేవి ప్రొడ్యూస్ అయితాయనమాట. అక్కడి నుంచే తయారైతాయి. సో, అక్కడ ఏదైనా సమస్య ఉన్నప్పుడు ప్లేట్‌లెట్స్ అనేవి సరిగ్గా తయారు కావనమాట. ఇంకోటి కొన్నిసార్లు కొన్ని మెడిసిన్స్ వల్ల గూడా ఉదాహరణకు హెపారిన్ అంటారు, యాస్పిరిన్, ఇంకా కొన్ని యాంటీబయాటిక్స్ వల్ల గూడా కొన్నిసార్లు ప్లేట్‌లెట్ కౌంట్ అనేది తగ్గుతాయనమాట. ఇంకా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని జెప్పేసి అంటారు. వాటిలో ఏమంటే మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటాయి గదా! ఆ యాంటీబాడీసే మన కణాలని అవే డ్యామేజ్ చేస్తాయనమాట. సో, మన సిస్టమ్‌లోనే అవి డ్యామేజ్ అవుతాయి సొంతంగా. వాటిని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. ఇంకా ముఖ్యంగా కొన్నిసార్లు సివియర్ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, కొందరు బాగా ఆల్కహాలిక్ ఉంటారు. లేదా ఏదైనా లివర్ ఇన్ఫెక్షన్ వచ్చేసి వైరస్ ఇన్ఫెక్షన్, హెపటైటిస్ బి ఇటువంటివి లివర్ సిర్రోసిస్ అంటారు. సో, వీళ్ళకు ఆ సివియర్ లివర్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే, వాళ్ళలో కూడా ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుంది. ఎలాగా అంటే ఈ లివర్‌లో నుంచే మనకు ఈ ప్లేట్లెట్‌లు తయారు కావడానికి థ్రాంబోపైటిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అయితుంది. లివర్ డ్యామేజ్ అయినప్పుడు ఆ హార్మోన్ ప్రొడ్యూస్ కాదు. సో, దానివల్ల ప్లేట్లెట్స్ తయారు కావన్నమాట. సో, ఈ లివర్ డ్యామేజ్ అయిపోయినప్పుడు ఏంటంటే లోపల ప్రెషర్స్ పెరిగి పోర్టల్ హైపర్‌టెన్షన్ అంటారు. ఈ హైపర్‌టెన్షన్ వల్ల స్ప్లీన్ పైన కూడా ఎఫెక్ట్ పడి ప్లీహం అంటారు స్ప్లీన్‌ని. ఈ స్ప్లీన్ వచ్చేసి బాగా స్ప్లీనోమెగాలి అంటారు. బాగా వాపొచ్చేస్తుంది. దానివల్ల ఏంటంటే, ఆ స్ప్లీన్‌లో ఈ ప్లేట్‌లెట్ కణాలన్నీ ఇరుక్కొని, అక్కడ ఎక్కువ ప్లేట్‌లెట్ డెస్ట్రాయ్ అయితాయన్నమాట. దానివల్ల ప్లేట్‌లెట్ కౌంట్స్ తగ్గిపోవడము, అవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో, ప్లేట్‌లెట్ తగ్గిపోతే మనకి ఎటువంటి లక్షణాలుంటాయంటే, చిన్న చిన్న రెడ్ స్పాట్స్ ఒస్తాయి బాడీ మీద చాలా చోట్ల. వాటిని పెటెకి అని చెప్పేసి అంటారు. ఇంకోటి గమ్ బ్లీడింగ్ అంటే పండ్ల దగ్గర మన చిగుళ్ళుంటాయి గదా! ఆ చిగుళ్ళలోంచి బ్లీడింగ్ కావడము, ముక్కులోంచి బ్లీడింగ్ కావడము, ఒకవేళ పీరియడ్స్ అయితున్నాయంటే కూడా ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడము, ఏదైనా చిన్న గాయమైనా గూడా అక్కడి నుంచి కంటిన్యూయస్‌గా రక్తం గారడము, ఇవన్నీ గూడా ప్లేట్లెట్స్ తక్కువుంటే కనిపించే లక్షణాలనమాట. మామూలుగా మనకు ప్లేట్లెట్స్ 20,000 కంటే తగ్గినాయంటే డేంజర్. అదే 10,000 కంటే తగ్గినాయనుకో ఇంకా రిస్క్ ఎక్కువుంటుంది. అంటే స్పాంటేనియస్ ఇంటర్నల్ బ్లీడింగ్ అంటారు. సో, కొన్నిసార్లు బ్రెయిన్ లోపల బ్లీడ్ అవ్వడము, ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో, మనకు ఈ ప్లేట్లెట్ కణాల ట్రాన్స్‌ఫ్యూషన్ గూడా ఎప్పుడంటే 10,000 కంటే తక్కువుంటేనే ట్రాన్స్‌ఫ్యూషన్ అవసరం పడుతుంది. ఒకవేళ 20,000 అలా ఉన్నప్పుడు ఎటువంటి కండిషన్‌లో ఎక్కిస్తారంటే 20,000 కంటే తక్కువున్నప్పుడు పేషెంట్‌కి ఏదన్నా కోయాగులేషన్ ప్రాబ్లమ్స్ అదే బ్లడ్‌లో రక్తంలో గడ్డ కట్టే సమస్యల ప్రాబ్లమ్స్ ఉన్నా, సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్నా, లేతే పేషెంట్‌కి ఏదైనా జ్వరం ఉన్నా, ర్యాపిడ్‌గా ప్లేట్‌లెట్ కౌంట్స్ ఫాల్ అవుతున్నా, సో, వీటిలో 20,000 కన్నా తక్కువున్నా ప్లేట్‌లెట్స్ ఎక్కిస్తామనమాట. సో, ఇంగా పేషెంట్‌కి ఏదైనా సర్జరీ తీసుకోవాల్సుంటుంది. సర్జరీ ఉంటుంది. లేదా కొన్ని ప్రొసీజర్స్ అంటారు. సెంట్రల్ లైన్ అని చెప్పేసి గొంతు దగ్గరేస్తారు. ఏదైనా సెంట్రల్ లైన్ వేసినా, అలాగనే లుంబార్ పంక్చర్ అని చెప్పేసి ఎల్‌పీ అంటారు. సో, ఈ లుంబార్ పంక్చర్ చేసినా, వీటన్నీ ఏదైనా ప్రొసీజర్ చేసేటప్పుడు, ఆపరేషన్ చేసేటప్పుడు 50,000 కంటే తక్కువుంటే ప్లేట్‌లెట్ కౌంట్స్ ప్లేట్‌లెట్స్ అనేది మనం కంపల్సరీగా ఎక్కియాల్సుంటుందనమాట. ఈ ప్లేట్‌లెట్స్‌లో 2 రకాలుంటాయి ముఖ్యంగా. సింగిల్ డోనార్ ప్లేట్‌లెట్ అని చెప్పేసి, రాండమ్ డోనార్ ప్లేట్‌లెట్స్ అని చెప్పేసి. ఆర్‌టీపీస్ అంటే ముగ్గురు, నలుగురు పేషెంట్‌ల నుంచి తీసుకుంటారు. బ్లడ్ తీసుకొని హోల్ బ్లడ్ అని తీసేసుకొని, ఆ బ్లడ్‌లోంచి ప్లేట్‌లెట్‌లను సెపరేట్ చేస్తారన్నమాట. సెపరేట్ చేసి ఈ ఆర్‌టీపీలు తయారు చేస్తారు. సింగిల్ డోనార్ ప్లేట్‌లెట్ అంటే
ఒకే పేషెంట్ యొక్క రక్తంలో నుంచి ఏఫెరసిస్ అనే పద్ధతి ద్వారా ఈ ప్లేట్లెట్‌లను వాళ్ళు కలెక్ట్ చేస్తారనమాట. సో, అది ఎస్‌డిపి, ఆర్‌డిపి అని చెప్పేసి అంటారు. కానీ మనకు ప్లేట్లెట్ తగ్గినప్పుడు ఎస్‌డిపి ఎక్కితేనే రిజల్ట్ ఫాస్ట్‌గా ఉంటుంది. సో, కౌంట్ కూడా ఎక్కువ పెరుగుతుందనమాట. సో, 4-5 ఆర్‌డిపిలు ఎక్కించినా ఒకటే, ఒక ఎస్‌డిపి ఎక్కించినా ఒకటే. సేమ్ ఎఫెక్ట్ ఉంటుందనమాట. సో, కాస్ట్ పరంగా చూస్తే ఎస్‌డిపి ఎక్కువ కాస్ట్ ఉంటది. దగ్గర దగ్గరగా 12,000, 13,000 ఉంటుంది. ఈ ఆర్‌డిపి అనేది ఒక 600, 700 ఆ రేంజ్‌లో ఉంటుందనమాట. సో, అనస్థీషియా పరంగా గూడా ఈ ప్లేట్‌లెట్ కౌంట్స్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో, మేము ప్లేట్‌లెట్ కౌంట్స్ కంపల్సరీ చూసుకొని మేము అనస్థీషియా ఇవ్వాల్సుంటుంది. సో, ప్లేట్‌లెట్ కౌంట్స్ సాధారణంగా మనం ఏదైనా ఆపరేషన్ చేయాలంటే 1,00,000 పైన ఉంటే బెటర్. లేదు ఆహ్, అరౌండ్ మనం స్పైనల్ ఇవ్వాలన్నా, ఎపిడ్యూరల్ ఇవ్వాలన్నా కంపల్సరీగా ప్లేట్‌లెట్స్ అనేవి 80,000 పైన ఉండాలనమాట. సో, 50-80,000 ఉన్నాయంటే రిస్క్ వర్సెస్ బెనిఫిట్ అని చూస్తాం. అంటే మనము స్పైనల్ ఇస్తే బెనిఫిటా పేషెంట్‌కి, లేదా జీఏ ఇస్తే బెనిఫిటా అని చెప్పేసి. సో, అట్లాంటి వాళ్ళకి జీఏ ఇస్తే ఏమవుతుందంటే జనరల్ అనస్థీషియా అంటారు. ఆ జనరల్ అనస్థీషియా ఇస్తే ఏమవుతుందంటే కొందరికి కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి. కొన్ని మందులు ఇవ్వలేము. ఇంకా నోట్లో ట్యూబ్ ఏయడానికి డిఫికల్టీ ఉంటుంది. అలాంటి వాళ్ళకి సో, 50-80,000 ఉన్నాయంటే రిస్క్ వర్సెస్ బెనిఫిట్ అని చెప్పేసి పేషెంట్‌కి ఏదైతే బెనిఫిట్ ఉంటదో అది చేస్తామనమాట. 50,000 కంటే తక్కువ ఉంటే కంపల్సరీగా జనరల్ అనస్థీషియానే ఇస్తాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో, ఒకవేళ మనం ఏమవుతుంది సార్ ఒకవేళ ప్లేట్‌లెట్‌లు తక్కువున్నప్పుడు అనస్థీషియా ఈ స్పైనల్ నడుము దగ్గర ఇచ్చే మత్తు సూది వల్ల ఏమవుతుందంటే, రక్తం అనేది బ్లీడింగ్ అది ఎనకాల మనం ఎక్కడైతే అక్కడ స్పైనల్ ఇస్తారో అక్కడ స్పైనల్ హెమటోమాస్ అని ఫార్మ్ అయ్యి, ఎపిడ్యూరల్ హెమటోమాస్ అని ఫార్మ్ అయ్యి, 2 కాళ్ళలో బలం తగ్గిపోవడము, 2 కాళ్ళు పారాలిసిస్ లాగా రావడము, అట్లా జరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఇది ఇవాళ ప్లేట్‌లెట్స్ గురించి స్మాల్ ఇన్ఫర్మేషన్. థాంక్ యూ.